అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవడంతో హిందూ భక్తుల్లో ఆనందం వెలువరిస్తోంది. ఇదే సమయంలో 1992వ సంవత్సరాల్లో కరసేవకులుగా అయోధ్యకు వెళ్లిన కార్యకర్తలు భావోద్వేగాలను వ్యక్తపరుస్తున్నారు. ఆ రోజుల్లో అయోధ్య రామ మందిరం కోసం తాము పడ్డ కష్టాలను తపనను గుర్తు చేసుకుంటున్నారు. 32 ఏళ్ల చిరకాల కోరిక తీరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నామని వారు అంటున్నారు. కరసేవకులుగా నాడు తమ అనుభూతులను బీఆర్కే న్యూస్ తో పంచుకున్నారు. మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. భారతదేశంలో హిందూ బంధువుల చిరకాల కళ అయోధ్య శ్రీరామ మందిరం. ఈ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం కూడా ప్రారంభం అవుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ బంధువులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1990-92 మధ్య ఏదైతే 90లో కావచ్చు 92లో కావచ్చు కరసేవకులుగా అయోధ్యకు వెళ్ళినటువంటి అనేక మంది కూడా ఈ అయోధ్య రామ మందిరం చిరకాల కళగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ కళ కూడా సాకారమైంది. ఎలా అనిపిస్తుంది? ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవాళ చిరకాల కోరిక తీరింది, ఎలా అనిపిస్తుంది? నా పేరు కోరపాటి సతీష్ చంద్రబాబు. నేను 1990 అదేవిధంగా 1992 రెండు సార్లు కూడా అయోధ్య కరసేవకి వెళ్ళడం జరిగింది. 1990లో అదొక వీరోచితమైనటువంటి పోరాటం. వేరే గవర్నమెంట్ ఉండింది. అక్కడ ఎవరిని కూడా అయోధ్యకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ వారిని అక్కడ రైల్లో ఆపేసి దింపేసి వాళ్ళందరినీ బంధించడం జరిగింది. కానీ మేము నెల్లూరు జిల్లా నుంచి 238 మంది 1990లో కరసేవకి వెళ్ళాం. మేము అందరం కూడా మమ్మల్ని సాత్నా అనే జిల్లాలో రైల్లో దించేసిన తర్వాత ఇటార్సీలో ఉంచారు మమ్మల్ని. మళ్ళీ మేము అక్కడి నుంచి తప్పించుకొని పొలాల్లో 7 రోజులు 118 కిలోమీటర్లు రాత్రులు మాత్రమే ప్రయాణం నడక సాగించేవాళ్ళం. రోజుకి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఆ విధంగా 7 రోజులు మేము ఒక గ్రామాల దారిలో వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే రోడ్లలో వెళ్తే పోలీసు ఎక్కడక్కడ అందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ మేము గ్రామాల్లో వెళ్తూ ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు ఎంత రాముడి కోసం ఎంత తప్పించారంటే వాళ్ళందరూ కూడా మేము కొన్ని గ్రామాల్లో రాత్రిపూట ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేసేదానికే కష్టం. కానీ కరసేవకులు మేము వాళ్ళ గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో 100 రూపాయలు వసూలు చేసుకొని ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా మాకు ఆహారాన్ని అరేంజ్ చేసేవాళ్ళు. ఎంతో పోరాటంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడ కాల్పులు జరగడం, ఆ తర్వాత వాయిదా వేయడం 90లో ఆగిపోయింది. 92లో మాత్రం 246 మంది నెల్లూరు నగరం నుంచి నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళాం. అదేవిధంగా నేరుగా అయోధ్యలోనే దిగాం. నేను ఆ కరసేవకులో ఈ ముందున్నాం. అయితే కొంతమందికి మాత్రమే మొదట ప్రవేశం కలిగించారు. వాళ్ళందరూ కూడా పైకి ఎక్కడం జరిగింది. మేమందరం కింద ఉన్నాం. కొంతసేపు తర్వాత మేమందరం కూడా అందరం పైకి ఎక్కేసాం. కాబట్టి ఆ విధంగా 500 సంవత్సరాల హిందువుల ఏదైతే కళ ఉందో ఆ రోజు బాబర్ అనే మసీదుని పడగొట్టి ఈరోజు 32 సంవత్సరాల తర్వాత ఈరోజు హిందువుల కళ నెరవేరబోతుంది. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరగబోతుంది. 1992లో వెళ్ళారు కరసేవకి. అప్పుడు మీ వయసు ఎంత? ఎలా అనిపించింది? అన్ని రోజుల చిరకాల కళ ఇవాళ తీరుతుంది. ఏ విధంగా ఉంది మీకు? నా పేరు భయ్యా ప్రసాద్. మేము డిసెంబరు 6వ తేదీ కరసేవకి మేము నవంబర్ 30వ తారీఖు బయలుదేరాము ఇక్కడ నుంచి అందరము నెల్లూరు నగరం నుంచి. కానీ ఆ రోజు జరిగిన సంఘటన మాకు ఈ రోజుకి చాలా ఆనందంగా ఉంది. నా వయసు ఆ రోజు 15 సంవత్సరాలు. కానీ అయినా కానీ 90లో జరిగిన సంఘటన భావంగా ఆ రోజు వెళ్లాల్సి వచ్చింది. నేను కూడా ఆ కరసేవలో పాల్గొనాలి, అయోధ్య రామ మందిరం నిర్మించాలనే సంకల్పంతో వెళ్ళాము. ఈరోజు 32 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరబోతుందని అంటే నిజంగా హిందూ బంధువుగా ఆ రోజు వెళ్ళిన కరసేవకుడిగా చాలా ఆనందంగా ఉంది. మేము వెళ్ళిన కరసేవకుల్లో చాలామంది ఈరోజు లేరు భూమి మీద. కానీ అయినా కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ కళ నెరవేరుతుంది అన్నందుకు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా సంతృప్తి పడతారని హ్యాపీగా ఉంది. కానీ ఈరోజు మోడీ గారు ఒక హనుమంతుడిలాగా ఆయనకి ఆ ఆజ్ఞ రాముల వారు ఆజ్ఞ ఇచ్చినట్టు ఈరోజు మోడీ గారి చేతుల మీదుగా 22వ తేదీ మనకి ఈరోజు రామ మందిర నిర్మాణం రాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కరసేవకులు మొన్ననే మాకు అందరికి కూడా కరసేవకులందరికి కూడా మన ఒక ఆధ్వర్యంలో అందరికి కూడా సన్మానం చేస్తే ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా వచ్చి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరిని ఒక దగ్గర కలిపినందుకు ఆ కమిటీకి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
అయితే మీరు చెప్పండి సార్, అంటే కరసేవకులుగా మీరు దాదాపుగా పనిచేశారు, ఆ రోజు పరిగెత్తి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆహ్వానాలు అందాయా? మీరు అందరూ వెళ్తున్నారా? ఎలా ఉంది? నేను 1992లో నేను వచ్చి కరసేవకి వెళ్ళాను. నా యొక్క అనుభూతి ఏంటంటే 500 సంవత్సరాల ముందు చెరసాలలో ఉన్నటువంటి శ్రీరాములు వారిని మా ఆధ్వర్యంలో మేమందరం కూడా కరసేవల గుండి ఆయన్ని విడుదల చేశాము. ఆ రోజు డిసెంబర్ 6వ తారీఖు 1992 సంవత్సరము బందీగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని మేము వచ్చి విడుదల చేసేటటువంటి అనుభూతి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీరాముని విడుదల చేసేదానికోసము ఈ యొక్క 500 సంవత్సరాల్లో సుమారు 3 లక్షల మంది ప్రాణత్యాగం చేశారు. వారి యొక్క ప్రాణత్యాగానికి వారి యొక్క గుర్తుగా మేమందరం కూడా ఈ యొక్క విడుదల చేయడం మాకు వచ్చి ఎంతో ఆనందంగా ఉంది. దాంతోపాటు ఈ రోజుకి 32 సంవత్సరాలు అయింది. ఈరోజు మేము కూడా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం అయోధ్యకి. కానీ 22వ తారీఖు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిఐపీస్కి వాళ్ళ యొక్క సెక్యూరిటీ పరంగా కానీ అక్కడ యొక్క వస్తువుల విషయంలో కానీ వాటికి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకి ఎటువంటి అశోకకరం కలగకుండా ఉండేదానికోసము శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు మామూలు సామాన్య ప్రజలను కూడా కనీసం ఆ ఒక్కరోజు మాత్రము రావద్దని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రోజు నుంచి 23వ తారీఖు నుంచి అందరి యొక్క దర్శనానికి రమ్మని చెప్పారు. ఇప్పుడు ప్రతిష్ట తర్వాత చాలా అసలు ఎంత సంఖ్య వస్తుందనేది అక్కడ ఉండే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏదైనా వస్తువులు లేవని బాధపడకుండా కొద్దిగా వస్తువులన్నీ ఏర్పడిన తర్వాత మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది సంఖ్యలో పాల్గొంటే బాగుంటుందని అది వచ్చి నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా ఇప్పుడు మనమైతే ఇక్కడ తిరుమలకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఎట్లా దర్శించుకుంటామో, రాబోయేటటువంటి భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా అయోధ్యకు వచ్చి శ్రీరాముని ఖచ్చితంగా దర్శించుకుంటారు. కాబట్టి దానికి సమయం ఉంటుంది. సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి ప్రతి హిందువు కూడా దాన్ని వచ్చి దర్శించుకుంటారు. కానీ మేము ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా వచ్చి నెల్లూరు నగరంలో ఇంచుమించు 132,000 గృహాలకి అక్షంతలు అందించాము ఆర్ఎస్ఎస్ ద్వారా, ప్లస్ ఆర్ఎస్ఎస్ వివిధ సంస్థల ద్వారా. కొన్ని ప్రాంతాల్లో అయితే మతంతో సంబంధం లేకుండా కొద్దిమంది ముస్లిమ్స్ కూడా వచ్చేలా అక్షంతులు తీసుకున్నారు, కొద్దిమంది క్రిస్టియన్స్ కూడా వచ్చి అక్షంతులు తీసుకున్నారు. అంటే భావన ఏంటంటే 2000 సంవత్సరం ముందు అందరం కూడా హిందువులమే. మన డిఎన్ఏ కానీ పరీక్ష చేస్తే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హిందువులే. 1990లో వెళ్ళారు, నెల్లూరు జిల్లాకి సంబంధించి సీనియర్గా ఉన్నారు. అయితే ఎలా అనిపించింది ఇవాళ దాదాపు 32 సంవత్సరాల తర్వాత అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఏమనుకుంటున్నారు? పోయి వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా చిన్నాయన ఉండుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. మా చిన్నాయనకి తోడుగా నేను వెళ్ళాను. ఆయన కాలం చేశారు. ఆయన ఉండుంటే చాలా సంతోషపడి ఉంటారు. నేను 99 మొన్న డిక్లేర్ అయింది కదా, దానికి ఒక 2 నెలల ముందు అడిగాను. నేను చచ్చిపోయే లోపల చూసి చచ్చిపోతానా లేదా అని. అది అడిగిన 2 నెలలకే కోర్టు మనకు తీర్పు ఇచ్చేసింది. నాకు ఆ రోజు నుంచే పూర్తి ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా. అది మొత్తం మీద హిందువుల చిరకాల కళ అయోధ్య శ్రీరామ మందిరం దివ్య మందిరం కూడా ఏదైతే 22వ తారీఖున ప్రతిష్ట జరుగుతుంది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక మంది విఐపీలు కూడా రాబోతున్నారు. అత్యంత త్వరలోనే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా అయోధ్య శ్రీరాముల వారిని దర్శించుకునేందుకు మేమంతా వెళ్తాం. కరసేవ చేసి ఇవాళ ఆ రోజు కోరిక ఇవాళ తీరడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి కరసేవకులు చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.